నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. పలమనేరు మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఎన్ వెంకటేగౌడ్ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనకు నిరసనగా పలమనేరు పట్టణంలో భారీ ర్యాలీ, మానవహారం నిర్వహించారు. మార్కెట్ యార్డ్లోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద నుంచి ప్రారంభమైన ఈ భారీ ర్యాలీ అంబేద్కర్ విగ్రహం వరకు కొనసాగింది. ర్యాలీలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. ఏంది పేడ లేదు తీసుకొస్తాను అట్లే పెట్టమండి. బండి అట్లే పెట్టమన్నా. ఈ రోజుకి 2 సంవత్సరాలు పూర్తయింది. ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలను వెన్నుపోటు పొడిచి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ 2 సంవత్సరాల సందర్భంగా మేము కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మీరు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశారో వాటన్నిటినీ కూడా పూర్తి చేయాలన్నదే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునివ్వటం. ఖచ్చితంగా ప్రతి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు అనేక అబద్ధాలు చెప్పి అధికారంలోకి రావటం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమీ చేయకపోగా నేను అన్నీ చేసేసానని మీడియా మాధ్యమాల్లో ఆయన ఇష్టానుసారం మాట్లాడటం మనం అందరూ కూడా చూస్తున్నాం. మేము ఒకటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బాగోగుల కోసం మేము ఒక్కటే తెలియజేస్తున్నాం. ఈరోజు కూడా ఈ నిరసన కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున ఎందుకు చేస్తున్నామంటే మీరు ఇచ్చినటువంటి హామీలు మళ్ళీ గుర్తు చేస్తూ మీకు ఈ నిరసన కార్యక్రమం మొదలుపెట్టాం. చంద్రబాబు నాయుడు గారిని మేము కోరుకునేది ఒక్కటే, దాదాపు ఈ 2 సంవత్సరాల్లో మీరు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఉన్నటువంటి బాకీని చెల్లించాల్సిందిగా, అతి తొందరలో చెల్లించాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. అదే కాకుండా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మీరు చూస్తే ఈ ఆంధ్ర రాష్ట్రంలో లాండ్ ఆర్డరే కనుమరుగైపోయింది. ఎన్నో హత్యలు, ఎన్నో హత్యాయత్నాలు మనం చూస్తే ఎక్కువ శాతం ఆంధ్ర రాష్ట్రంలోనే ఇప్పుడు కనిపిస్తూ ఉంది. అదే కాకుండా మీరందరూ గమనించాలి, మీడియా సోదరులు కూడా నేను కోరుకుంటా ఉన్నా, ప్రజల్లో ఇంకొంచెం అవేర్నెస్ తెప్పించాలి మీరందరూ కూడా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో పిలిచేటువంటి వాగ్దానాల్లో ఏ ఒక్కటి నెరవేర్చకపోగా ప్రతి గ్రామంలోన వాళ్ళ కార్యకర్తల చేత 4-5 బెల్ట్ షాపులు ఓపెన్ చేయించారు. ఆ బెల్ట్ షాపుల వల్ల నిరుపేద కుటుంబాలు ఈరోజు రోడ్డున పడినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇది నారా చంద్రబాబు నాయుడు గారు మీకు తగునని మేము అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా విద్యాశాఖ మంత్రి వర్యులు లోకేష్ గారు మొన్న ఏం మాట్లాడారో మనమంతా చూసాం. డిఎస్సి దగా చూసాం. ఎవరైతే మెరిట్లో వచ్చారో వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వకుండా వాళ్ళ కార్యకర్తల కొడుకులకి, వాళ్ళ నాయకుల కొడుకులకి, వాళ్ళకి కావాల్సినటువంటి వారికి ఉద్యోగాలు ఇచ్చేటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వాన్ని కూడా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మీరు గమనిస్తే ఇప్పటికే ఈ 2 సంవత్సరాలకే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చి వెళ్ళారు. ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత మోసమైనటువంటి పరిపాలన పరిపాలించలేదు, ఇంత దగాకోరు పరిపాలించలేదు. ఎందుకంటే మీరు చూస్తే ఎన్నికల సమయంలో ఆయన చెప్పినటువంటి మాటలకు ఈరోజు రాష్ట్ర
ఆర్థిక పరిస్థితికు ఎక్కడ పొందడం లేదు. ఆ రోజు ఎన్నికల ముందర నేను అనుభవజ్ఞుడిని, నేను సంపద సృష్టిస్తానని చెప్పి మాయ మాటలు చెప్పి ఒకే ఒక్క సంపద సృష్టించినటువంటి దాఖలాలు ఏమైనా ఉన్నాయా? ఆయన సంపద ఎలా సృష్టించాడో మీ అందరూ కూడా తెలుసుకోవాలి అంటే మనం ఆర్థిక శాఖ మంత్రి దగ్గర నిర్మలా సీతారామన్ దగ్గర లెక్కలు తీసుకుంటే హైయెస్ట్ అప్పు 2 సంవత్సరాల్లో చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉండారా అంటే అది ఒక చంద్రబాబు నాయుడు పేరే ఈ ప్రపంచవ్యాప్తంగా చెప్పుకునేటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు. దీన్ని కూడా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే 2 సంవత్సరాలకి 3.5 లక్షల కోట్లు అంటే 3.5 లక్షల కోట్లు అంటే ఒక్కొక్క మనిషి మీద ఎంత భారం పడింది కూడా ఆలోచించుకోండి. అదేవిధంగా ఇప్పుడు అమరావతి పేరు మీద పెద్ద దోపిడీ జరుగుతూ ఉంది. ఎక్కడా లేనటువంటి ప్రపంచ దేశాల్లో కూడా లేనటువంటి విధంగా కాంట్రాక్టర్ల చేతిలోకి డబ్బులు వెళ్ళి ఆ డబ్బులను వీళ్ళు మళ్లించుకుంటూ ఇష్టానుసారం రేట్లు. ఎక్కడైనా సరే కన్స్ట్రక్షన్కి ఎంత మంచి బిల్డింగ్ కట్టాలన్నా 4-5 వేల కంటే ఎక్కువ కానటువంటి కన్స్ట్రక్షన్ కాస్ట్లో కూడా ఈరోజు వీళ్ళు 20,000, 24,000, 25,000 వీళ్ళు ఇష్టానుసారం ఎలా పడితే అలా టెండర్లు ఇచ్చి అక్కడ ఏమి పని చేయకపోయినా సరే మొబిలైజేషన్ అడ్వాన్సులు 1,000 కోట్లు తన్నుకొని పోతా ఉన్నారు. ప్రజలకు ఇచ్చినటువంటి మాటలు వదిలేశారు, ప్రజలకు చెప్పినటువంటి మాయ మాటలు వదిలేశారు, మేనిఫెస్టోలో పెట్టినటువంటి మాటలు వదిలేశారు. ఇప్పుడు కేవలం డబ్బు మొత్తం రాజధాని అనే ఒక మాయ చుట్టూ తిప్పుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఇది తగునా నేను అడుగుతా ఉన్నా. ఈరోజు 175 నియోజకవర్గాలు ఆ రోజు తిరిగి ప్రతి నియోజకవర్గంలో అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళ మీద అనేకమైనటువంటి అబద్ధాలు చెప్పే అబ్బా కొడుకు ఇద్దరు కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో మీ ఎమ్మెల్యేలు కావచ్చు, మీ మంత్రులు కావచ్చు చేస్తున్నటువంటి అరాచకాలు నీకు మీ తండ్రి గారికి కనిపించట్లేదా అని నేను లోకేష్ గారిని సూటిగా అడుగుతున్నానని కూడా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మీరు చూశారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పరిపాలన చేస్తే ఎన్నో వేల కుటుంబాలకి ఇంటి స్థలాలు, ఇండ్లు కట్టించడం, ఆ ఇండ్లు పూర్తయి గృహ ప్రవేశాలు చేయడం జరిగింది గతంలో. వీళ్ళు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఏ నిరుపేదకైనా ఒక ఇల్లు ఇచ్చారని అడుగుతా ఉన్నా. ఏ నిరుపేదకైనా ఒక్క ఇల్లు ఇచ్చారా? అదేవిధంగా భర్త చనిపోయినటువంటి మహిళలు ఎంతో మంది ఉన్నారు. వీళ్ళ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తయింది. భర్త చనిపోయినటువంటి మహిళలకు పెన్షన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంది కాదా అని అడుగుతా ఉన్నాం మేము మిమ్మల్ని. ఈరోజు మీకు బాధ్యత లేదా అని అడుగుతా ఉన్నా. 2 సంవత్సరాలు పూర్తయినా మీరు ఒకే ఒక కొత్త పెన్షన్ కూడా విడుదల చేయలేదు. ఎందుకు ఇంత మోసం చేశారు ప్రజల్ని కూడా మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కుటుంబానికి నేరుగా అన్ని వసతులు అందే విధంగా వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి పెడితే వాళ్ళను కూడా మాయ మాటలు చెప్పి మేము అధికారంలోకి వస్తే మీకు 10,000 ఇస్తామని చెప్పారు. ఏ ఒక్కరికైనా వాలంటీర్ ఉద్యోగం అన్నా ఇచ్చారో తిరిగి అడుగుతా ఉన్నా. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ రాష్ట్రంలో మహిళలకు మీకు 3 ఉచిత గ్యాస్ ఇస్తామన్నారు. ఎక్కడిచ్చారో మీరే చూపించండి. ఏదో తూతూ మంత్రంగా మొదటి సంవత్సరం అలా తూతూ మంత్రంగా చెప్పారు. ఇప్పటికి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయింది. గుర్తుపెట్టుకోండి. తల్లికి వందనం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అమ్మ ఒడిని పేరు పెట్టారో దాని పేరు మార్చి తల్లికి వందనం అని పేరు పెట్టడం జరిగింది. ఆ తల్లికి వందనం అనే పేరు ప్రజల్లో కూడా ఇంకా ఎవరికి కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ఈ రోజు కూడా గ్రామాల్లోకి వెళ్తే మాకు అమ్మఒడి పడలేదనే చెప్తున్నారు తప్ప ఎవరు తల్లికి వందనం అని చెప్పే ప్రసక్తే లేదని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. మేము ఒకటి కోరుకుంటున్నాం. ఆ రోజు మీరు యువతకి ఇచ్చినటువంటి మాట కావచ్చు, వృద్ధులకు ఇచ్చినటువంటి మాట కావచ్చు, రైతులకు ఇచ్చినటువంటి మాట, మీరు ఆ రోజు రైతులకు అనేక మాయ మాట చెప్పారు. ఈ 2 సంవత్సరాల్లో ఏ ఒక్క పంటకైనా గిట్టుబాటు ధర ఇచ్చారా? మీరు గిట్టుబాటు ధర ఎక్కడైనా సరే, మామిడి కావచ్చు, చెరుకు కావచ్చు, ఏదైనా సరే, వరి కావచ్చు, ఏ పంటలకైనా సరే మీరు ఇప్పుడున్నటువంటి రైతుల కష్టాల గురించి మీరు ఏమైనా పట్టించుకుంటున్నారా? ఇంకా పెద్ద మనిషి మాట్లాడుతూ ఎరువు మనం యూరియా ఇవ్వలేదంటే యూరియా తింటే యూరియా పంటలకు వేస్తే క్యాన్సర్ వస్తుందని
మాయ మాటలు చెప్తా ఉన్నాడు. నీకు 74 సంవత్సరాలు అయింది. మీ ఊర్లో పుట్టి పెరిగినప్పుడు వరి పంటలు చేయటం నువ్వు చూడలేదా చంద్రబాబు నాయుడు గారు అడుగుతా ఉన్నా. ఈ రోజు కొత్తగా వచ్చిందా క్యాన్సర్ అని అడుగుతా ఉన్నా. ఆ రోజుల్లో లేదా క్యాన్సర్ అంటే మీరు ఏ సభకి వెళ్ళినా వాళ్ళని గుర్తించాల్సింది ఒకటే, స్థానికంగా అక్కడ పోయి ఏదో ఒకటి ఊదర కొట్టి రావటం తప్ప. ఎందుకంటే అధికారం ఉంది. ఈ రోజు అధికారులందరూ కూడా వాళ్ళ చుట్టూ ఉంటారు, వాళ్ళకు అండగా ఉంటారు. ఎక్కడా కూడా ఎవరు కూడా వాళ్ళని నిలదీయడానికి కూడా అవకాశం లేకుండా అక్కడ పోయి ఏదో ఒక 4 షోలాగా 4 మాటలు ఒక్కొక్కరు ఒక్కొక్క సబ్జెక్ట్ మీద మాట్లాడేసి వెళ్ళిపోవడం తప్పితే తప్ప మీరు గ్రౌండ్లో రియాలిటీ తెలుసుకుంటున్నారని అడుగుతా ఉన్నా. మీరు ఏ గ్రామానికైనా సరే, మేము ఈ రాష్ట్రం మొత్తం మీకు చెప్తున్నా, మీరు ఏ గ్రామానికి రమ్మన్నా మేము వస్తాం. మేము చేసినటువంటి 5 సంవత్సరాల అభివృద్ధిలో 10% అభివృద్ధి మీరు చేశారు అని చెప్తే మీరు ఏం చెప్తే మేము వినడానికి సిద్ధంగా ఉన్నాం. ఏ గ్రామానికైనా సరే, ఇక్కడ అక్కడ అని చెప్పాం. మీరు ఏ గ్రామానికి రమ్మన్నా మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసినటువంటి అభివృద్ధిలో కేవలం ఈ రోజు మీరు 10% ఎక్కడైనా చేసింటే మీరు ఏం చెప్తే మేము వినడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. అభివృద్ధి లేదు, ఇచ్చినటువంటి హామీలు గాలికి వదిలేశారు. చిరు వ్యాపారస్తులైతే అంగుళ్లకు బాడీ కట్టుకునే పరిస్థితిలో కూడా ఈ రోజు లేదు. మా పలమనేరు నియోజకవర్గంలో అయితే వ్యాపారస్తుల పరిస్థితి అంగడి బాడీ కట్టుకునే పరిస్థితిలో కూడా వ్యాపారస్తులు లేరు. ఎందుకంటే అలాంటి దుస్థితి మన కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు తీసుకొచ్చారు. ఈ చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. మీరు కావాలంటే మీడియా సోదరులారా, ఏ గ్రామమైనా సరే, ఏ పట్టణమైనా సరే, చిరు వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళి మీరు కనుక్కోండి. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు వ్యాపారం బాగా జరిగిందా, లేదా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత వ్యాపారాలు బాగా జరుగుతున్నాయా అని. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీకు తగినటువంటి బుద్ధి ఖచ్చితంగా తెలిపిస్తారని కూడా మీకు తెలియజేస్తూ, ఇక్కడికి ఇచ్చేసేటువంటి ప్రతి ఒక్కరూ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ